అడిగినా మాట్లాడతలేడు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, నేను గట్టిగా పట్టిన పార్లమెంట్ ఎలక్షన్లల్లా. అరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు? మొదలు సంతకం పెడతా 7 తారీఖే రుణమాఫీ చేస్తాను, మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా. బిడ్డ నీ సంగతి ఏంటి? నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా. నేను తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటుంది. నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళ కేసీఆర్ 200 ఉంటే 2000 చేసిండు, నువ్వు 4000 చేయరా బిడ్డ. అవ్వా తాతలకు 4000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెట్టావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తకి ఇంతమంది వస్తారా? అగిడికి ఒక్క నంగునూరు మహిళలకు ఇంతమంది వస్తారా? మీరే ఆలోచించండి. మొదలేమో 49,000 కోట్లు మాఫీ చేస్తామన్నారు, తర్వాత 31,000 అన్నారు. చేసింది ఎంత అంటే 17,000. 49కి వెళ్ళి 31 వచ్చింది, 31కి వెళ్ళి 17,000 కోట్లకు వచ్చింది. నేను నంగునూరులో లెక్కలు líపించిన. అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరులో అన్న. ఈ నంగునూరులో దాదాపు 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు. అయింది ఎంతమందికి అంటే 5,102 మందికి అయింది. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. మరి ఉల్టా ఏమంటాడు? హరీష్ రావు ఆడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తావు అన్నాడు. నేను ఆడ నిద్రపోతున్నా, నీ గుండెలో నిద్రపోతున్నా బిడ్డ, నేను నిద్రపోనియా. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నేను ఇడిచిపెట్ట రేవంత్ రెడ్డి, నీ గుండెలో నేను నిద్రపోతా అని నేను చెప్పిన. మరి అయిందా మొత్తం? నిజానికి ఆయనతో ఆటనమందం ఎందుకైంది? నేను గట్టిగా ఎంబడ పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిండు, ఇంకా సగం అంతా మిగిలింది. ఇప్పుడు ఇడిచిపెట్టనా? ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా? ఆయనతో అయ్యేదాకా ఆయనకు తెలవాలి. ఏడ నిద్రపోతుండో, కళ్ళు మూసుకున్నాడా, చెవులు వినబట్టలేవా? రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు, ఇన్ని ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మత్తుకున్నారు, ఫోటోలు తిత్తురు. ఈ ఫోటోలు పంపురా రేవంత్ రెడ్డికి. ఇగో ఇంతమందికి ఒక్కరికి నేను ఛాయ్ పోయలే, ఆటో పెట్టలే, ఏవోల సొంతం వాళ్ళు వచ్చింది, ఇంతమంది వచ్చింది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చింది. రాండ్రి రేపు మనం మాట్లాడుకుందాం. రుణమాఫీ కానోళ్ళంటే వేల సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చింది ఈరోజు. అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేసిండు ఆయన? ఎన్ని మాటలు ఇచ్చిండు? రైతు బంధు ఎగబెట్టే, రైతు భరోసా రాకపాయే, తులం బంగారం రాకపాయే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ రాకపాయే, అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 రాకపాయే, ఉద్యోగస్తులకు డిఏ ఇయ్యకపాయే, పిఆర్సీ ముచ్చట్నే లేదా? అంతా మోసమే కదమ్మా, అన్ని అబద్ధాలే. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్లు వంచిండ్రు, ఇక చేస్తాము అగ చేస్తాం అన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు, ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది. ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు. ఎందుకు కాలే ఎల్లన్నా అన్న. మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా? ఏమన్నారు ఎల్లన్నా అన్న. ఏమంటున్నారు సార్, వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు. అంటే మరి ఇవ్వకపోయినామే నేనన్నా, నాకు తెలియక. నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే 51 ఏళ్ళు ఉన్నాయట. ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు, 51 ఏళ్ళు ఉన్నాయి ఎల్లన్నకు. ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు రేపు అంటుండు. ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్? నా భార్య ఎడికెళ్ళి రావాలి, నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు.
ఇప్పుడు ఇప్పుడు ఆ ఎల్లారెడ్డికి పిల్లనవాడు ఇవ్వాలి, భార్య నారికేలు తేవాలి, ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి?